నాకు అసలు జియో హాట్స్టార్ అకౌంట్ లేదు, బట్ స్టిల్ ఐ వాచ్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 మొత్తం ఇన్స్టాగ్రామ్లో చూసేసిన నేను. సో దీస్ ఆర్ మై ఒపీనియన్స్. నా ఒపీనియన్ ఎవరు అడగలేదు, బట్ ఐఎమ్ నాట్ తేజస్వి, ఐఎమ్ ఓవర్ షేరస్వి. సో ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టు. ఫస్ట్ పాయింట్, నిన్ను షోకి పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమాజానికి మెసేజ్ ఇచ్చే వాళ్ళు బిగ్ బాస్ షో నడపరు. అండ్ సమాజం నుంచి ఏదైనా మెసేజ్ తీసుకుందాము అనుకున్న వాళ్ళు కూడా బిగ్ బాస్ షో చూడరు. ఇప్పుడు అన్ని సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్ జరిగింది, మీ ముగ్గురు అక్కడ కూర్చున్నారు, మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సమాజాన్ని చెడగొట్టే వాళ్ళని బిగ్ బాస్ షోకి పంపించాల్సిన అవసరం లేదు, కానీ సమాజాన్ని బాగు చేసే వాళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. పాయింట్ నెంబర్ 2, లుక్స్ మ్యాటర్స్. ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ మ్యాటర్స్. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉంటారు కదా, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, మంచిగా బట్టలు వేసుకొని మంచిగా మేకప్ వేసుకొని ద వే ద ప్రజెంట్ దెమ్సెల్వ్స్ చాలా రిచ్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏం టాలెంట్ లేదని మీకు అనిపించినా సరే వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్, లైక్స్ ఉంటాయి. వై? లుక్స్ మ్యాటర్స్. ఆ లైకులు కొట్టేది, ఫాలో చేసేది ఎవరు? జనరల్ ఆడియన్సే. అదే ఆడియన్స్ షో కూడా చూస్తారు. ఈవెన్ దో పీపుల్ డోంట్ లైక్ టు యాక్సెప్ట్ ఇట్, ఆ షో నడిపే పీపుల్కి తెలుసు. అండ్ దాట్స్ ద రియాలిటీ. పాయింట్ నెంబర్ 3, నేను నా స్టోరీస్లో పెట్టినట్టు రోస్టింగ్, ఇన్సల్టింగ్ రెండు డిఫరెంట్. ఇన్సల్టింగ్ ఎవరైనా చేయొచ్చు, నీకు అది చేత కాదు, నువ్వు ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్, నువ్వు చూడడానికి దున్నపోతులాగా నువ్వు అది ఇది అని చెప్పి ఎవడన్నా మాట్లాడచ్చు. దాట్స్ నాట్ రోస్టింగ్. రోస్టింగ్ ఈజ్ వేర్ యూ మేక్ ఎ క్లవర్ జోక్ ఆన్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రోస్టింగ్ చేయించుకున్న వాళ్ళు కూడా నవ్వగలుగుతారు, బికాజ్ ఇట్స్ సో ఫనీ. ఇన్సల్టింగ్ ఈజ్ నాట్ రోస్టింగ్. ఇన్స్టాగ్రామ్లో అంటే ఏదో నడుస్తుంది, కానీ షోలో కష్టం. అండ్ ఆల్సో లాస్ట్ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఈజ్ ఆల్సో ఏ కామనర్. వాళ్ళ సెలక్షన్స్లో కొంతమందిని చూస్తే అసలు ఏముందిరా వీళ్ళలో, నాకు కళ్ళు కనబడట్లేదా, వీళ్ళకి పిచ్చి పట్టిందా అనిపిస్తుంది. ఇంకొంతమందిని చూస్తే అరే బాగా చేశారు కదా, ఎందుకు రిజెక్ట్ చేశారు అనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ ప్యూర్ కమర్షియల్ షో. వాళ్ళు టీఆర్పీ కోసమే సెలెక్ట్ చేసుకునే వాళ్ళని. సో ప్లీజ్ డోంట్ బీ డిసప్పాయింటెడ్, ఓకే? మేబీ మీకు ఈ ఆపర్చునిటీ పోయింది అంటే మేబీ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ బిగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పెద్ద యాక్టర్లు ఎవరు. సో మేబీ యూ మెంట్ టు బికమ్ ఏ బిగ్ యాక్టర్ కావచ్చు, మేబీ యూ మెంట్ టు బికమ్ ఏ బిగ్ యాంకర్ కావచ్చు, మేబీ యూ మెంట్ టు బికమ్ ఏ బిగ్ కాంటెంట్ క్రియేటర్ కావచ్చు, ఆర్ మేబీ యూ మెంట్ టు బికమ్ సంథింగ్ బిగ్.